ఈరోజు మాఘ పౌర్ణమి. మేము వెంకటేశ్వర స్వామి వ్రతం జరుపుకున్నాము. సంక్రాంతికి ఇంటింటా గొబ్బమ్మ కిట్ గోమయ పుష్పం ద్వారా అందించాం కదా. దాంట్లో గొబ్బమ్మ జీరో వేస్ట్. ఎలా అంటే గొబ్బమ్మలను మొక్కల్లో వేయటమే కాకుండా ఆ తాళిని మనం రీయూజ్ చేసుకోవచ్చు, అంటే పూజలో వాడుకోవచ్చు. మేము దీపాంతలను పెట్టాము, అఖండ దీపం కానీ పెట్టుకోవచ్చు, అలా రకరకాలుగా వాడుకోవచ్చు. దాంతోపాటు సాంబ్రాణి కప్స్ కూడా. అంటే ఎప్పుడైతే గో ఆధారిత ఉత్పత్తులు వాడుతున్నామో మన వ్రతం ఇంకా దివ్యంగా అనిపిస్తుంది. ఇక మా ఇంట్లో వ్యూహాలక్ష్మి అంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో చందనం అద్దుతారు కదా. సో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనకి చందనము అది అచ్చు ఇస్తారు. సో అలా వ్యూహాలక్ష్మిని ఓం నమః పరమలక్ష్మి విష్ణు వక్షస్థితాయ రమాయ ఆశ్రిత తారకాయ నమో వంద్యాయ నమో నమః ఇలా పూజ చేసుకోవడం వల్ల గో ఆధారిత ఉత్పత్తులు వాడటం వల్ల ఇంకా దివ్యంగా ఉంది. గో ఆధారిత ఉత్పత్తులు వాడటంలోనే గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ. తప్పకుండా మీరు గోమయ పుష్పం కాంటాక్ట్ అవుతే సాంబ్రాణి కప్స్ ఇలా రకరకాల ఐడిల్స్ గో ఆధారిత ఉత్పత్తులని మీరు కొనుక్కోవచ్చు.